వెంకటాద్రివాస గోవింద గోవింద, తిరుమలవాస గోవింద గోవింద, లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప, కామాదిదోష పరిహారిత బోధదాయిం, దైత్యారిమర్దన జనార్దన వాసుదేవ, శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అత్యద్భుతంగా నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపంలో ఈనాడు చైత్రమాసంలో ఈ త్రయోదశి రోజున ఈ తాపోపశమనం, మనలో ఉన్నటువంటి ఔష్ణ్యాన్ని కూడా తగ్గించడానికి స్వామివారు వసంతోత్సవాన్ని స్వీకరిస్తున్నారు. ఆ వసంతరాయుడు దివ్యమైనటువంటి పరిమళాలతో ఉన్నటువంటి పుష్పమండపమా అన్నట్లుగా, ఆ శేషాచలమంతా ఇక్కడ సాక్షాత్కరించిందా అన్నట్లుగా ఉన్నటువంటి చక్కగా అలంకారాలతో ఉన్నటువంటి ఆ వసంత మండపం ఉద్యాన శాఖ వారు చక్కగా తయారు చేస్తే, అదిగో శ్రీకార్య నిర్వహణాధికారి గారు ముద్దాడ రవిచంద్ర గారు దంపతి సమేతంగా చక్కగా మన అందరి పక్షాన సంకల్పిస్తూ ఉన్నారు. శేషాద్రి శిఖరాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు పారమాత్మికమైనటువంటి సర్వదేవతలకు ఉత్కృష్టుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకందరికీ కూడా అచింతుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, శాంతుడు, దాంతుడు, దృశ్యుడు, అదృశ్యుడు, నిర్ద్వంద్వుడు, అతీంద్రియుడు, అనిర్దేశ్యుడు, పరంధామ, పరంజ్యోతి, సర్వజ్ఞ, సర్వశక్తిమంతుడు, సర్వాధారుడు, సనాతనుడు, సకల హృదయ కమలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఏనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు దేవేరులతో కలిసి. ఎంత అద్భుతమైనటువంటిది! వైఖానస భగవచ్శాస్త్రం అత్యంత పురాతనమైనది, ప్రాచీనమైనది. 197 కోట్ల సంవత్సరాలకు ముందే మన స్థితిని గుర్తించిన స్వామి తన హృదయ కమలం నుంచి ఆవిర్భవింపజేసినటువంటి విఖనో మునీంద్రుల చేత సంకలితమైన వైఖానస భగవచ్శాస్త్రాన్ని అనుసరించి ప్రతి నిత్యము జరిగేటువంటి ఉత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, ఇలాగా అనేక ఉత్సవాలు, ఇవన్నిటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగనే అదనపు కార్యనిర్వహణాధికారి గారు చక్కగా సంకల్పించి ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుని యొక్క నిష్కల సకల స్వభావాన్ని గుర్తించి విభూతి అద్యంతరహిత అవ్యక్తరూపిణి ఆనందమయి నిత్య విష్ణోః సంకల్పానురూప పుష్టి అయిన మహాలక్ష్మి అపృథక్ సిద్ధ సంబంధాల్ని గుర్తించి ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాది లోకాల యొక్క స్వరూపం పరమే వ్యోమన్ అన్నట్లుగా ఆ పరమాత్మ యొక్క స్థితి, ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలి అని ఇది సంవత్సరోత్సవం. సంవత్సరానికి ఒక్కసారి చైత్రమాసంలో వసంత ఋతువులో స్వామికి జరిగేటువంటి వసంతోత్సవం. ఈ వాసంతిక పరిమళాలతో, అంటే మండు వేసవిలో మల్లెలు పూచినట్లుగా మృదుమధుర హాస దరహాస వదనుడు శ్రీనివాసుడు, ఆయన చల్లని దృష్టి ప్రపంచమంతా ప్రసరించాలి అని ఆ దేవేరులతో కలిసి ఆ లక్ష్మి 2 రూపాలని ధరించి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నది. శ్రీదేవిగా, భూదేవిగా. అనాద్య విద్యా సంచిత పుణ్యపాప ఫలం భోక్తుం బహువిధం దేహం ప్రవిశ్య తత్తరాత్మాభిమానినః తత్ర తత్ర శుభాశుభకర్మాణి కృత్వా తత్తత్ఫలానురూపం దేహం పునఃప్రాప్య వర్తంత ఇతి అని శాస్త్రాలు చెప్తున్నట్లుగా అవిద్యా సంచితమైనటువంటి పుణ్యపాప ఫలాలను అనుభవించడానికి
అనేక రకాల శరీరాలలో ప్రాణవాయువు ప్రవేశించి శుభాశుభ కర్మలు చేయిస్తూ ఆయా ఫలాలను అనుభవించేట్లుగా బహువిధ దేహాలను ప్రవేశించి వారి వారి శుభాశుభ ఫలాలను పొందుతారు మానవులు, ఈ జీవులు. అలాంటి వారికి తనను చక్కగా గ్రహించే శక్తిని ప్రసాదిస్తారట. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగాభ్యాసం ద్వారా శరీర మాలిన్యాన్ని పోగొట్టుకొని భగవద్రూపాన్ని పొందటం అనే యోగాన్ని సాధించి భక్తితో శ్రీమన్నారాయణుని ఆరాధించడమే ఊర్ధ్వగతికి మార్గమని వైఖానస దివ్య సిద్ధాంతం. దానికి తగినట్లుగా ఈ వాసంతిక ఉత్సవం అద్భుతంగా జరుపుతూ ఉన్నారు, సంకల్పించారు. ఆ సంకల్పాన్ని మనం అందరం కూడా చక్కగా భావిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటిదే మన పరమ సిద్ధాంతం. సంతోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరికీ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీయః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం ఉపరి చతుర్దశ్యాం శుభతిథౌ భౌమవాసర యుక్తాయాం పూర్వఫల్గుని నక్షత్ర యుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు, కోరికలను, ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ
ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః గ్రీష్మ తాప ఉపశమనార్థం వసంతోత్సవ విశేష స్నపన తిరుమంజనం శ్రీ వైఖా భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. సంగీతరాయ సర్వమోహనరాయ
సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరా కూతరాయ సురత బిన్నాణ రాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరా కూతరాయ జయ గోవింద రాయ గోపాల రాయ 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 గోవింద రాయ. తిరుమల గిరిరాయుడు వసంతోత్సవాలలో అత్యంత వైభవంగా ఆ స్వామివారి దివ్య వైభవాన్ని మనకు అందిస్తూ ఏ ఆటంకాలు రాకుండా చూడవయ్యా అని ప్రార్థిస్తూ విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి అలాగనే నదీ నదములను ఆహ్వానిస్తూ భగవద్ ఆరాధన చేయటానికి సంసిద్ధమవుతూ ఉన్న శుభవేళ భగవంతం సమాశ్రిత్య భక్త్యా నారాయణముపాసీత తదుపాసనాతు సోపి భక్తవత్సలత్వాత్ తద్భావానుకంపయా స్వమాయాం విమోచయతి తతః ఆత్మా సమ్యజ్ఞానం ప్రవిశతి పశ్చాత్ ఆశ్రమధర్మయుక్తో భగవద్ ఆరాధనం కరోతి తదారాధనేన సంసారాన్నవ నిమగ్నో జీవాత్మ పరమాత్మానం నారాయణం పశ్యతి సోపి అపునరావృత్తి దివ్యలోకం ప్రాపయతి పశ్చాత్ కృతకృత్యో భవతి అని మరీచి మహర్షి చెప్తాడు వికనో మునీంద్రుల శిష్యులు. ఆ భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి ఉపాసిస్తే ఆ భక్త వాత్సల్యంతో అనుకంపనతో తన మాయను తొలగిస్తారట. పరమాత్మ అయినటువంటి నారాయణుణ్ణి దర్శిస్తాడు, దివ్యలోకం కలుగుతోంది అని. విష్ణుఆరాధన వల్ల సంసార బంధ వాసనల స్థితి తొలగిపోతుంది. జపహృత అర్చన ధ్యానాదులతో భగవద్ దర్శనం కలుగుతోంది అని చెప్పడం జరుగుతోంది. వేదరాశిని వినియోగించడమే ఈ వైఖానస శాస్త్రంలో ఉన్న విశేషం. ఆత్మార్థమపి తన కోసం, గురువు కోసం, ఇతరుల కోసం పూజ చేయాలి, పరార్థ పూజ అన్నారు. కనుక ఇలాగ భగవద్ ఆరాధన విశేషాలు, క్రియాధికారం, ఆ ఋషుల యొక్క వాక్కులు త్రైకాలిక సత్యములు, త్రికాలాల్లో. అందువలనే అదిగో ఆ పంచ పాత్రలలో అర్ఘ్యపాద్య ఆచమనీయాదులని సమర్పించడానికి కూడా వాటిని ఆరాధిస్తూ, అలాగే క్షీరములు మొదలైనటువంటివన్నీ, తేనె ఫలములు అన్నిటినీ కూడా ఆ ద్రవ్యములు అని అంటారు. ఆ వస్తువులని కూడా ఆరాధించడం అంటే ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు కూడా పరమాత్మ సంబంధం కలిగి ఉంటుంది. సర్వేపి వైదికాచారా సర్వే యజ్ఞాస్తపాంసి చ విష్ణు పూజ విధేర్భేదా తత్కర్మ ఫలదో హరి తస్మాత్ పూజనం కుర్వన్ స్వకృత్యాన్ అచ్యుతో భవేత్ అని ఖిలాధికారం చెప్తారు. విశ్వశ్రేయో దర్శనం సర్వజన ఆచరణీయ మార్గం భగవద్ ఆరాధనం. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వా సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మ్రక్కు శిరము శిరము. పోతన్న గారు మధురమైన భాషణతో చేస్తారు. ఆ భగవద్ ఆరాధన చేసేటువంటి చేతులే చేతులు, ఆయన చూసే కనులే కనులు. ఎంత అద్భుత సౌందర్య స్వరూపం. అందువల్లనే ఆగమశాస్త్ర విహితంగా దేవాలయాలలో ఆ పాదపద్మాలు చూడండి ఎంత అద్భుతమైనటువంటివో. ఆలయ అర్చన అనేది మోక్షప్రాపక జ్ఞానోపదేశం చేసేది ఆగమం అన్నారు. అముం బ్రహ్మానం గమయతి, సాధకుడిని పరమాత్మ దగ్గరకు, పరబ్రహ్మ దగ్గరకు చేర్చేట. ముగ్ధమోహన సౌందర్య రసస్వరూపుడు ఆ శ్రీనివాసుడు. శంఖచక్రధారి అయిన ఆ దివ్య చైతన్య స్ఫూర్తి. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం.
శ్రీభూమికాంతమరవిందదలాయతాక్షము ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాసిం బ్రహ్మేశ వంద్యమమృతం వరదం భజామి. సర్వాంగభూషణై సర్వజగన్మోహన విగ్రహం రూపలావణ్య సర్వాంగ భూషణాద్యైరతిప్రియం ఆపాద కేశ విలసన్మణి మన్మహార్హ నేపథ్యజాల మణికాంతి తటిత్కులానాం జామూలదాగ్ర్యచితామల రమ్యభాసాం సౌపానపాలిభిరతీవ భృశాభిరామం అని నీలమేఘశ్యాముడు అదిగో అర్ఘ్యపాద్య ఆచమనీయాదులను అర్పిస్తూ ఉన్నారు. నీలమేఘశ్యాముడు పీతాంబరధారి రత్నతోరణ విలసిత ఆనంద నిలయ దివ్యధామవాసుడు పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవించబడే దేవదేవుడు అచ్యుత అనంత గోవింద ఇలా బహునామధేయుడు అనంతనామధేయ విలసితులైన దివ్యమంగళ విగ్రహుడు శ్రీరామ శ్రీకృష్ణ లీలావతారాల లీలా విభూతితో అలరారే సత్య జ్ఞానస్వరూపుడు సకలోపనిషత్సారమైన దివ్యమూర్తి శ్రీభూ సహితుడై అనంత సౌందర్యమూర్తి అయి ఆ సౌందర్య రసస్వరూపాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. ఎంత శంఖచక్ర భయ ఇవి శ్రీభూషితైశ్చ భుజోత్తమై దర్శనీయతమం లోకే ప్రసన్న వదనాంబుజం ఆకన్నాంత విశాలాక్షి కటాక్షాబ్ధి తరంగినమ్మని చక్కగా భవిష్యోత్తర పురాణంలో రహస్యాధ్యాయంలో వారంతా కూడా మహానుభావులు స్మరిస్తారు ఈ పరమాత్మని. ఎంత అద్భుతం! సూత మహర్షి చెప్తాడు, బ్రహ్మాది దేవతల చేత వైఖానస అగస్త్యాది మహర్షుల చేత జనక శంఖనాది మహారాజుల చేత చక్రవర్తుల చేత పూజించబడేటువంటి దేవదేవుడు స్వామి పుష్కరిణి తీరంలో వేంచేసి ఉన్నటువంటి ఆ అనంత సౌందర్య స్వరూపుడు. కోటి మన్మథాకారుడు ధూపదీపాలు అర్పించడం ప్రతి వస్తువుకి కూడా ఒక విశేషమైనటువంటి ప్రభావం ఉన్నది అని గుర్తించారు మహర్షులు. అభిషేకమూర్తి, అలంకార చక్రవర్తి, ఆ తపస్సు, ధ్యానము, సమాధి దీని చేత అర్చిస్తారట మహానుభావులు. నిత్యయవ్వనమూర్తి మహదానంద స్వరూపుడై ఆనంద రసానుభూతిని అనుగ్రహించేటువంటి స్వామి చతుర్భుజుడై శంఖచక్ర గదాధారి అయి నిర్మల ముఖారవిందుడై విశాల నేత్రుడై చిరునవ్వులు చిందించే మనోహరాకారుడై పాదనూపురాల నుంచి సువర్ణ కిరీటం వరకు కూడా సమస్త అలంకారాలు ధరించినటువంటి స్వామిని సేవిద్దాం. గోవింద.
గోవిందనామ సంకీర్తనలతో సిద్ధ గరుడ గంధర్వాదుల చేత సేవించబడే స్వామి పుష్కరిణీ తీరంలో వసంతోత్సవ మండపంలో ఛత్ర చామరాది ఆ సార్వభౌమోచితమైనటువంటి ఉపచారాలని అందుకుంటూ ఉన్నారు స్వామివారి. సర్వావయవ సౌందర్య స్వరూపుడు. తన పాదపద్మాలే జీవులకు శరణమని చక్కగా సంగీత మధురాలాపై స్కందస్తోత్రై సుతోషితం శుద్ధ సత్వమయాకారం అపి స్వామి సరస్తటే అంటారు. అలాంటి ఆ స్వామి తన పాదపద్మాలే జీవులకు శరణమని చూపిస్తూ ఉంటే సత్వగుణ శుద్ధ సత్వగుణోపేతుడై ప్రకాశిస్తున్నాడు అని సర్వాంగ లక్షణానందం దర్శయంతం పదాంబుజం సత్యం విశుద్ధ విజ్ఞానం ఘన ప్రజ్ఞాప్రదం హరిం అని అద్భుతంగా వర్ణన చేస్తారు. ఆ స్వామి యొక్క దర్శనం మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఆలయ వ్యవస్థ అనేటువంటిది చాలా విశిష్టమైనది. ఆలయాలలో చక్కగా భగవద్ ఆరాధనలు సాగాలి, ఆగమ శాస్త్ర విహితంగా జరగాలి. అప్పుడే దేశానికి క్షేమం కలుగుతోంది, ప్రపంచానికి క్షేమం కలుగుతోంది. వెంకటాచలంలో జరిగేటువంటి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, నక్షత్రోత్సవాలు 450కి పైనే జరుగుతాయి ఉత్సవాలు. ఉత్సవ ప్రియుడు ఆయన. దేనికి? ఇవన్నీ మన కోసమే. మనం ఈ రూపంగా అయినా సరే ఆ దివ్యమంగళ సౌందర్య స్వరూపుణ్ణి దర్శిస్తే మనస్సుని తేటబరుచుకొని పవిత్రీకరించుకొని పరమాత్మ పాదపద్మాలని ఆశ్రయించి అహంకారాన్ని వదలి దేవదేవా నీ పాదాలే నాకు దిక్కయ్యా, నీవే తప్ప ఇతఃపరం మెరుగును అని అంటామేమో అని ఎన్నామ శృతిసార సాంద్ర జలధిస్థానే లసత్ కౌస్తుభం జ్ఞానానందత మిశ్ర దుఃఖహరణం మత్పుత్ర సంజీవనం విశ్వాభీష్ట వరప్రదాన ఫలదం భోగీంద్ర సద్భూషణం సర్వైశ్వర్య నిదానమాత్మవరదం శ్రీ వెంకటేశం భజే. ఈ దేవదేవుడు సమస్తమైనటువంటి ఆ బాధలని తొలగించేటువంటి స్వామి. స్వర్ణముఖి తీరంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన్ని భక్తి ప్రపత్తులతో ధ్యానం చేసి ఉపాసించాలట. అలాంటి ఆ స్వామి యొక్క దివ్య రూప సౌందర్యాన్ని హృదయంలో ధరిస్తే యోగీశ్వరులకు కూడా దుర్లభుడైనటువంటి స్వామిని చక్కగా కనులారా దర్శించి నోరారా ఆ భగవానుని యొక్క దివ్యనామాన్ని భావించాలి, ధ్యానించాలి. ఆ పాదపద్మాలకు తులసి దళాలని అర్పిస్తూ ఆ అర్చక స్వామి మన అందరికీ కూడా క్షేమం కలగాలి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటే 4 వేదాలలో శ్రేష్టమైనటువంటి వాటిల్ని వేదేషు పౌరుషం సూక్తమని, అంటే ఆ పురుష సూక్తం విరాట్ వైభవాన్ని, విశ్వవ్యాప్తమైనటువంటి నారాయణ తత్వాన్ని చెప్తోంది. ఆ స్వామి పుష్కరిణీ తీర్థమే ఒక దివ్యౌషధం. స్వామి పుష్కరిణీ స్నానం, వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకారా త్రయం త్రైలోక్య దుర్లభమన్నారు. సకలాభీష్ట ప్రదాత, సకలైశ్వర్యాలను సిద్ధింపజేసేటువంటి స్వామి. స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, వెంకటేశ్వర స్వామిని దర్శించే సేవా భాగ్యం కలగడం, మహాప్రసాదాన్ని స్వీకరించడం, ఇది 3 లోకాల్లో ఎక్కడా దొరకదన్నారు. అందువల్లనే అదుగో చక్కగా ఆ సహజమైన ప్రకృతి ఎలాగ ఉంటుందో వసంత మండపాన్ని అలాగ చక్కగా తీర్చిదిద్ది మనం ప్రకృతిలో పరమాత్మని చూడాలి. ఎలాగ చూడాలనేది మనకు దర్శింపచేస్తూ ఉన్నారు. ఆ తెల్లని శుద్ధ స్ఫటికమైన ఆ తెల్లని వస్త్రాలను స్వచ్ఛమైన హృదయానికి సంకేతం, శుద్ధ సత్వగుణానికి సంకేతం. ఆ బంగారు జరీగలిగినటువంటి వస్త్రాలను ధరించి, బంగారు కిరీటాన్ని ధరించి, బ్రహ్మాండాంత పరిభ్రమ
కృత మహాపుణ్యౌఘ చంద్రోదయే సత్సంగామృత సేవనాహరిమయే ప్రీతిర్భవే వెంకటే. పుణ్యఫలం అనేది స్వచ్ఛమైన చంద్రకాంతి లాంటిది. నిత్య నిర్మల మనస్కులైన యోగులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా భాగ్యాన్నే కోరుకుంటారు. ఈ జీవులను రౌరవాది స్థానాల నుంచి సముద్ధరించే మహత్తర శక్తి ఈ క్షేత్రానికి ఉన్నది. అట్టి శ్రీనివాసుని తత్వ రహస్యాలను బ్రహ్మాదులు కూడా పూర్తిగా గ్రహించలేరట. వారు అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎంత విశేషం! భవరోగ వైద్యుడు ఈయనే. ఈ క్షేత్రం యొక్క విశేషాన్ని ఎవరు అవగాహన చేసుకుంటారో వారు ఉత్తమ స్థానాలు పొందుతారు అని మనకు భవిష్యోత్తర పురాణం చెప్తాడు. సత్యం శ్రీ వెంకటేశస్య నమః కాలత్రయోపివా. భక్తితో నిరంతరం ఈ స్వామిని దర్శించి భావించి కీర్తించి స్మరించి తలచి వలచి పిలచి కొలచినటువంటి వారందరూ వారి పితృదేవతలు కూడా సంతోషంతో మా వంశంలో ఒకడు స్వామిని దర్శించి అక్కడ కూర్చొని భగవంతుని ఆరాధన ఆచార్యముఖేన నిర్వహిస్తున్నారని సంతోషంతో నాట్యం చేస్తారట. దేవతలు ఋషులు కూడా అలాంటి వారిలో ఒక చక్కని ప్రేమను వారి యందు కలిగి ఉంటారట. అందువలనే సర్వ వేదాంత సిద్ధాంతం శ్రావయతి నిత్యసహ వెంకటేశ్వర భక్తేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ యోగినాం అని చక్కగా ఆ అష్టాదశ పురాణాల సారాంశం ఈ వెంకటేశ్వర వైభవాన్ని విశదీకరించే విషయాలను విన్నవారికి చక్కగా ఆనందం కలుగుతోంది అని కూడా చెప్పడం జరుగుతోంది. అట్టి శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. सहस्रशीर्षा पुरुषः सहस्रपाद भूमिं विश्वतो वृत्वा यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा ततोऽध्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत् आशनानशने अभि तस्माद् विराड जायत विराजो अधिपुरुषः स जातो अध्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इत्थमः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञं तन्वानाः अबद्धन् पुरुषं पशुम् तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमक्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं पृषदा
पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः यस्सामानि जज्ञिरे छन्दागोऽसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः व्यकल्पयन् मुखं किमस्य कौ बाहू ऊरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः अभ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् अथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मण जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुपशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्
तम् इष्टं मनीषाणाम् ॐ मनीषाणा सर्वं मनीषाणाम् ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वं नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगत्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगो शिलाभिस्तुलम्बत्या कोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः स्वोग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः पापयति स्वं देहमापाततलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थाद्युल्लेखे वभास्वरः नीवारशूकवत्तन्वीपीताभास्यात्तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् अर्दनो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममे रजागुंसयो अस्कभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमधि विष्णोष्ण्यत्रे स्थो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे
मे मध्व उत्सः प्रतद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु दीक्षियन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसी पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः क्षितिगो सुजनिमाचकार त्रिर्देवः पृथिवीमेष एता विचक्रमे शतर्चसं महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् वेषज्ञो ह्यस्य स्थविरस्य नामा अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य वागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्य धारयन्नो विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागो समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानः अश्वपूर्वां रथमध्याम् हस्तिनादप्रमोदिनी श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषता तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पिपासामलान्येषामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करीषिणीम्
वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयता यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं भासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे निज देवीं मातरं श्रियं भासय मे कुले आर्द्रायः करिणी यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वा विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियं वयो जरितृभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्या सामिथामि तद्रौ श्रिय एवैनं दत्श्रियामा दधाति सन्ततमृजावषत्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भुम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे ते देव्यदि तेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ वृष्णिरक्रमेदसनन्मातरं पुनः पितरं च प्रयन्त् सुवः श्रीगोषद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरति रोचना यक्ष्यं महिषः सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने
सत्यायने सीदा समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणी महो अद्य तिष्ठत् शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलशयनी श्रियन्धाराजा सत्यं भो परिमेदिनी परिधत्तङ्गाया विष्णुपत्नी महीं देवीं माधवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपान् पुण्यामस्य उपशृणोभिवाचम् महीं देवीं विष्णुपत्नीमधूर्या प्रतीची मे नागो हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् श्रोणैति श्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती गृणाहि कृतवती सवितराधिपत्यै पयस्पतिरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषान सहसो यामनोता बृहस्पतिर्मातरिष्वोतवायुत्तन्धुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषान जगतो विष्णुपत्नी शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अतं वदिष्यामि सत्यं वदिष्यामि अन्मामवतु तद्वक्तारमवतु अवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक् नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्मा आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति
नमो वाचेयाचोदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः पराधुर्मामृषीन् मन्त्रकृतो मन्त्रपतीन् परादान् वैश्वदेवीं वाचमुद्यासगो शिवामदस्तान् जुष्टान् देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मापादं प्राणापानौ मामाहासिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्या मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु शान्ति शान्ति शान्तिः पक्षयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वातः पवतां मातरिश्वासन्नस्तपतु सूर्यः अहानिशं भवन्तु नश्य गोरात्रिः प्रतिधीयतामुषानोऽप्युच्छतु शमादित्य उदेतु नः शिवा नश्यन्तमा भव सुमृडीका सरस्वती व्योमसन्दृशी शिवास्त्व शिवास्तु मद्वास्तु मन्तो भूयास्मम वास्तोश्चित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् द्वेष्टियं च वयं द्विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठत भूयाद्योऽस्मान् द्वेष्टियं च वयं विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः पगुहि विश्वभेषजो देवानां दूत ईयसे वाविमौ वातौ वात आसिन्धोरापरावतः रक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः यदो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजं ततो नो महावात आवातु भेषजं शम्भोर्मयो भोर्नो हृदे प्रणआयो गुंषितारिषत् इन्द्रस्य गृहोऽसितं त्वा प्रपद्ये स गुस्साश्वः सहयन्मे अस्तु
स्वस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्तां देवतां प्रपद्ये श्मानमखनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्दरं बृहदग्नयः पर्वताश्च ययावातः स्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानौ मृत्योर्महापातं प्राणापानौ मामाहासिष्टं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उत द्यौः दयानश्चित्र आभुवदूती सदा वृधः सखा कया शचिष्ठया वृता सत्यो मदानां मगोहिष्ठो मत्सदन्धः दृढाचिदारुजे वसु अभीषुणः सखीनामभिता जरितॄणा शतं भवास्यूतिभिः वयस्सु पर्णा उपसेदुरिन्द्रं प्रियमेधा ऋषयो नाथमानाः अपध्वान्तमूर्णुहि बुद्धिचक्षुर्मुमुध्यस्मान् निधयेव बद्धान् शन्नो देवीरभिष्टया वो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्च वृषणीनां याचामि भेषजम् मित्रान आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासर्योऽस्मान् द्वेष्टियं च भजन् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना हेरणाय चक्षसे यो शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिल्वथा आपो जन यथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता सुजगोषमयतु अन्तरिक्षगो शान्तं दत्वायुना शान्तं तन्मे शान्तगो शुचगो शमयतु यो शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचगोषमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्योश्शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गोः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः
शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाः गोशान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागो श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहादिषु उदायुषा स्वायुषो दोषधीना घोरसेनोत्पद्यन्यस्य शुष्मेणोदस्थाममृतागुम् अनु प्रत्यक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगो शृणवाम शरदः शतं ब्रब्रवाम शरदः शतमजीतास्याम शरदः शतं ज्योत्सूर्यं दृशे य उदगान्महतोर्नभात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोतन्यसि ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मणा धारितमेनेन महदन्तरिक्षं दिवं दाधार पृथिवी गोसदेवाय यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसत् मेधामनीषे मा विशता गो समीची भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो न ऊनमाप्यायय हरिभो वर्धमानः स्तोत्रभ्यो महि गोत्र रुजासि भूयिष्ठभाजो अथ ते स्यामा ब्रह्म प्रावादिष्मतन्नो माहासीत् ॐ शान्तिः 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 शीक्षां व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तः शिक्षाध्यायः अहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथातः सगोहिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा महासगोहिता इत्याचक्षते पृथिवी पूर्वरूपम् योत्तररूपम् आकाशः सन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्देवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनको सन्धानम्
विद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननको सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मा अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः सन्धानम् इत्यध्यात्मम् इति महासगोहिताः य एवमेतामः सगोहिता व्याख्याता वेदा गम्भीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यश्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा नाभ्याम् भूरि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना वाणाचीरमात्मनः वासागुंसि मम गावश्च पाने च सर्वदा ततो मे श्रियमावह ओमशाम् पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा शोचने सा निस्वाहा श्रेयानुवस्य सोऽसानि स्वाहा भग प्रविशानि स्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे भगाहन्त्वयि मृजे स्वाहा यथा प्रवतायन्ति यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः घातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा भूर्भुवः सुभरिति वा एतास्तिस्रो व्याहृतयः सामोहस्मैताञ्चतुर्थी महाजमस्यः प्रवेदयते इति तद्ब्रह्मा आत्मा अङ्गान्यन्या देवताः भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षम् सुभरित्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुभरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिर्गोषि महीयन्ते भूरिति वा ऋचः भुव इति सामानि भूरिति यजोगोषे मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भूरित्यपानः सुभरिति व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते वा एताश्चतस्रश्चतुर्था चतस्रश्चतस्रो व्याहृतयः आयो वेद सवेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमावहन्ति स य एषोऽन्तरिक्षम्
हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एषस्तन इवावलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते यशीरुषकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ सुमनित्यादित्ये मह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मनानन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्वा दिव्यन्तरिक्षं योर्दिशोभान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपवोषधयो वनस्पतय आकाश आत्मा नित्यधिभूतम् अथाध्यात्मा प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्पत् कर्ममागो सर्गस्नावास्ति मज्जा एतदधिविधाय ऋषिरवोचत् पान्तं वा इदगो सर्वम् पाण्डेनैव पान्दग्दुःस्पृणोतीति ओमिति ब्रह्मा ओमित्येदगो सर्वम् ओमित्येतदनुकृतिः स्म वा अप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओघोषोमिति शस्त्राणि शगोषन्ति ओमित्यध्वर्युः प्रतिघरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रभक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ऋतञ्जस्वाध्याय प्रवचने च सत्यञ्जस्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च क्षमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः अपरिचितपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तत्थितपस्तत्थितपः अहं वृक्षस्य रेरिवा कीर्तिः पृष्ठं गिरेरिवा ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि रविणगो सवर्चसा सुमेधा अमृतोक्षिणः इति त्रिशङ्गोर्वेदानुभजनम् वेदमनो
मुच्याचार्यो देवासिनमनुषास्ति सत्यं वद धर्मं चरा स्वाध्यायान् मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्त्रं मा व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्येन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यां न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकगो सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एकेजास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां द्वयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् प्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विजिगित्सा वा वृत्त विजिगित्सा वा स्यात् ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ता अरोक्षाधर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः तथाप्याख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ता अलोक्षाधर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् रतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् वक्तारमावीत् आवीद्वक्तारम् ॐ शान्तिः 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 ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म यो वेद निहितं गुहायां परमेव्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायुरग्निः अग्नेरापः अद्यः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषोऽन्नम्
नरसमयः अस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा एष श्लोको भवति अन्नात्मै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीगश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यन्त्यन्ततः नगो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वैदेर्नमाप्नुवन्ति येनं ब्रह्मोपासते नगो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अयतेऽपि च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः स एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः मान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः सर्व एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो भिद्वान् निभेति कदाचनेति यस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः सर्व एष पुरुषविध एव तस्य पुरुषविधता अन्वयम् पुरुषविधः तस्य श्रद्धैव शिरः ऋतम् दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति ज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च ज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते ज्ञानं ब्रह्म चेत् वेदा
తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్యాత్ త్వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయః ఏనైష పూర్ణః సదా ఏష పురుషవిధ ఏవ తస్య పురుష విధతా అన్వయం పురుషవిధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా అస్యేష శ్లోకో భవతి అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనంతతో విదురితి యస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్యాత్ ను ప్రశ్నా ఉత విద్వానముల్లోకం ప్రేత్య న గచ్చతి ఆహో విద్వానముల్లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా సోకామయత బహుస్యాం ప్రజాయేయేతి సతపోతప్యత తపస్తప్త్వా ఇదగో సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా దేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య యత్యచ్చభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చ నృతం చ సత్యమభవత్ యదిదం కించ సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి అసత్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత ఆత్మానజ్ఞు స్వయమకురుత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇతి యత్వై తత్సుకృత రసో వై సహ భక్తుఃకేవాయం లబ్ధ్వానందీ భవతి గోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ దేశ ఆకాశ ఆనందో న స్యాత్ దేశకేవానందయాతి యదాహ్యేవైష ఏతస్మిన్న దృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్ఠాం విందతి అథసో భయం గతో భవతి యదాహ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి తద్వేవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి శ్రీనివాస గోవింద వెంకటేశ తులసి మాలలతో ఆ శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి దేవదేవ శ్రీనివాస మంగళం వెంకటేశాయ వాంఛితార్థ ప్రదాయినే వెంకటాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః అని అలాంటి దేవదేవుణ్ణి అదిగో గంధాన్ని అలదుకొని లక్ష్మికి ప్రియమైనటువంటి హరిద్రోదకాన్ని స్వీకరించి అంటే పసుపు పచ్చగా అయిపోయాడు ఆయన. బంగారపు ఛాయ నీలమేఘశ్యాముడు అంటారు కదా, కానీ ఉపనిషత్తులు బంగారు ఛాయతో కూడా సూర్యమండలాంతర్వర్తి
లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్యాని లక్ష్మీ నివాసులట ఆయన. అలాంటి ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో నారాయణం పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యమని భక్తులు ఆ అద్భుతమైన దర్శన రమణీయమైనటువంటి స్వామిని చక్కగా దర్శించి అమందమైన ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ శేషాచల శిఖరాలలో వైకుంఠనాథుడు శ్రీనివాసుడు అద్భుతమైనటువంటి శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశమని ఆ పారమాత్మికమైనటువంటి పరమసుందరుడు విష్ణు సర్వేషామధిపతి పరమః పురాణః పరో లోకానామజితోదితాత్మన్ భవతే భవాయ నమః అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అదిగో దీపసేవను స్వీకరిస్తున్నాడు. సప్తగిరివాసుడు అఖిల వేదాంత వేద్యుడు సృష్టి స్థితి లయకారకుడు తిరుమల క్షేత్రంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు. ఆయనకు ఎన్నెన్ని ఉత్సవాలు. ఈనాడు తులసి మాలికను ధరించినటువంటి ఆ పరమాత్మ అదిగో 27 దీపమాలికలతో సమస్త మానవులకు కూడా సకల శుభాలను ప్రసాదిస్తూ నక్షత్రహారతిని పాదాది మూర్ధన పర్యంతం కూడా మనకు దర్శింపచేస్తూ ఆ కుంకుమ పువ్వుని చక్కగా ధరించి శోభాయమానంగా హరిద్రోదకాన్ని స్వీకరించేటువంటి ఆ పరమ పురుషుడు సర్వదేవత సార్వభౌముడు సమాభ్యధిక రహితుడు పురాతనుడు సర్వలోక శ్రేష్ఠుడైనటువంటి స్వామి. ఆ స్వామికి అదుగో కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. సమస్త ప్రపంచానికి సంకేతం. ధూపదీపాదులు సమర్పణ చేసి దాన్ని కూడా పరమాత్మ స్వరూపంగా భావించి త్రిభ్రమణపూర్వకంగా స్వామిని సేవిస్తారు. సుసూక్ష్మసర్వేషామంతరాత్మ అంటోంది పారమాత్మికం. అత్యంత సూక్ష్మముల కంటే సూక్ష్మమైనటువంటి వాడు, సర్వహితుడు, సర్వ ప్రాణులలో అంతరాత్మగా ఉండేటువంటి వాడు. అదిగో శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే గోవిందా గోవిందా. సర్వలోకాలని కూడా తన చల్లని కిరణాలతో అమృత కిరణాలతో ఆహ్లాదకరంగా తనను దర్శించే వారికి పరమానందాన్ని ప్రసాదించేటువంటి స్వామి స్వతఃసర్వ విదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనాల్ని సమర్పించేటువంటి ఆ పరమపురుషుని యొక్క ఆ దివ్య సౌందర్యాన్ని కర్పూర నీరాజనం వెలుగులలో వీక్షించాం. మంగళవాద్య పురస్సరంగా సహస్రధారలతో ఈనాడు సార్వభౌముడికి తిరుమల రాయునికి అభిషేకాలని సమర్పిస్తారు. జయ గోవింద హరే.
దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగారదేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగారదేవుడు విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైఃపురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషः స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్నః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞంతన్వానాః అబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజః సామాని జజ్ఞిరే ఛందనోధిజజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏ కేచోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజారయః యత్పురుషం వ్యదదుః తతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కామోరూపాదముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః ఊరోతదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశः శ్రోత్రాద్ తథా లోకాగో అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నా
वदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवं विद्वा अमृत इह भवत्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिरा प्रवुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वत्यजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ओम्